Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. Hello friends, welcome to 23rd and 24th March daily Hindu news analysis. So ఈ వీడియోలో మనము 23rd and 24th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us start the discussion. So first let us see the articles. So first and foremost article, Tavasya, the 4th Kriva class stealth frigate was launched into the top of the water అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. సంథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ పర్స్పెక్టివ్లో ఉండేటువంటి ఆర్టికల్ మనం చూద్దాం. TB champions join the battle against the disease in Meghalaya. So 24th March is very important and because on this particular day వరల్డ్ టీబీ డే అని చెప్పేసి మనం ఏంటి అని అంటే ప్రపంచం మొత్తం మీదగా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. వేర్ వి క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద ట్యూబర్క్యులోసిస్ యాజ్ సచ్ డిసీజ్ గురించి. సో టుడే అందుకని చెప్పేసి ఇవాళ మనకి టీబీ రిలేటెడ్గా ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అయ్యాయి. సో టీబీ రిలేటెడ్గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏమేమి తెలియాలి అనేటువంటిది మనం చూద్దాం. ద నీడ్ ఫర్ యూనివర్సల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటబుల్ హెల్త్ కేర్ కవరేజ్ అంటూ మనకి హెల్త్ రిలేటెడ్ పర్స్పెక్టివ్లో ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు సో ఛానలైజ్ టువర్డ్స్ టీబీ అండ్ టువర్డ్స్ బెటర్ టీబీ కంట్రోల్ అని చెప్పేసి అనదర్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ మనకి మాట్లాడుతూ సిటిజన్స్ ఆర్ లూజింగ్ ద ట్రస్ట్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ సేస్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ. సో విచ్ వీ విల్ సీ ఇంటూ. Next one is Fertilizers Committee warns the ministry against underfunding of the nutrient subsidy schemes. సో రీసెంట్గా పార్లమెంటరీ ప్యానల్ మనకైతే కనుక కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఇస్తున్నారండి ఫెర్టిలైజర్ రిలేటెడ్ సబ్సిడీస్ గురించి. దెన్ నెక్స్ట్ వన్, ఇండియా ఇంపోజెస్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ ద చైనీస్ గూడ్స్ ఫర్ అప్ టు 5 years. సో దిస్ ఈజ్ సంథింగ్ మనకి ఏంటి అని అంటే కనుక ఎకానమీ పర్స్పెక్టివ్లో ట్రేడ్ రిలేటెడ్గా మనం అయితే మాట్లాడుకుంటాము. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇండో ఫ్రాన్స్ naval exercise off the Goa focuses on anti-submarine warfare. So finally the last one is the bilateral exercise called as exercise Varuna between India and as well as the France గురించి మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. సో లెట్ us start the discussion అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, Tavasya, the 4th Krivak class stealth frigate launched into the top of the water. So frigate is nothing but a ship అని చెప్పేసి మనం అనడాన్ని ఫ్రిగేట్ అని పిలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఏంటంటే మనము ఇతర కంట్రీస్ తోటి డీల్స్ పెట్టుకుంటూ ఉంటామండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రష్యా తోటి, నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దెన్ వీ ఆల్సో పర్చేస్ ద సమ్ సార్ట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఇజ్రాయిల్ నుంచి మనం అయితే పర్చేస్ చేస్తూ ఉంటాం. ఈ ఫ్రాన్స్ నుంచి పర్చేస్ చేస్తాం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే స్టెల్త్ ఫ్రిగేట్స్ గురించి మనకి ఒక ఇంపార్టెంట్ డీల్ అయితే కనుక మనం సైన్ చేయబడడం జరిగింది. ఎవరితోటి? సో వీ హ్యావ్ ఇన్ ద ఇయర్ 2016, 2016లో మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద రష్యా 4 స్టెల్త్ ఫ్రిగేట్స్ గురించి మనకి డీల్ అయితే కనుక చేశారు. 4 స్టెల్త్ ఫ్రిగేట్స్ గురించి మనకి డీల్ అయితే కనుక చేసుకోబడడం జరిగింది. అండర్ దిస్ డీల్ మనం ఏంటంటే కనుక 2 ఫ్రిగేట్స్ వచ్చేసి డైరెక్ట్లీ రష్యా నుంచి మనం ఏంటి అని అంటే కనుక ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఇంకా అక్కడే తయారైపోతుంది. సో డైరెక్ట్లీ వి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ 2 స్టెల్త్ ఫ్రిగేట్స్. ఇంకొక 2 స్టెల్త్ ఫ్రిగేట్స్ ఈజ్ డైరెక్ట్ ఇంపోర్ట్ అండ్ ఇంకొక 2 స్టెల్త్ ఫ్రిగేట్స్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో దీస్ విల్ బీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో విత్ ద అసిస్టెన్స్ అంటే ఫ్రమ్ ద రష్యా తోటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అది చేసుకుని మనం నెక్స్ట్ వచ్చేసి స్పెషలిస్ట్ అసిస్టెన్స్ తీసుకుని ఏం చేస్తాం, మన కంట్రీలో వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయబడడం జరుగుతుంది. ఇన్ టోటల్ 4 స్టెల్త్ ఫ్రిగేట్స్ అండి మనకి. సో ద 2 స్టెల్త్ ఫ్రిగేట్స్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా
అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో, మనకి ఈ యొక్క రష్యా నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకున్నటువంటివి మనకి ఏంటంటే వి కాల్ ఇట్ యాజ్ ఐఎన్ఎస్ తుషీల్ అని పిలుస్తారు, ఐఎన్ఎస్ తుషీల్. దెన్ వీ హ్యావ్ ఐఎన్ఎస్ థమాల్, ఐఎన్ఎస్ థమాల్. సో దీస్ 2 ఫ్రిగేట్స్ మనం ఏం చేస్తాము, డైరెక్ట్లీ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఏంటి అంటే కనుక మ్యానుఫ్యాక్చర్ చేయడము ఐఎన్ఎస్ ట్రైపోర్ట్ ఈజ్ ద సెకండ్. నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ వన్ ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంటుంది ఐఎన్ఎస్ తావస్యా, ఐఎన్ఎస్ తావస్యా. ఇదిగోండి తావస్యా విచ్ ఇస్ ద 4th క్రివాక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ లాంచ్డ్ ఇన్ టు ద టాప్ ద వాటర్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు ఇక్కడ. సో ఏమేమి తెలియాలి ఇక్కడ మనకి అంటే టోటల్ 4 ఫ్రిగేట్స్ ఉన్నాయి. వాటి పేర్లు వచ్చేసి మనకి ఏంటంటే ఐఎన్ఎస్ తుషీల్, ఐఎన్ఎస్ తమాల్, ఐఎన్ఎస్ ట్రైపోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎన్ఎస్ తావస్యా దీనికి సంబంధించి. అండ్ హియర్ ఇవే ఇస్తారండి, ఇవి ఇచ్చేసి మనకి ఏంటివి అని అడుగుతూ ఉంటారు మనకి. సో లైక్ స్టెల్త్ ఫ్రిగేట్స్ అని, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్, లేకపోతే మనకి ఏంటంటే రీసెర్చ్ వెజల్స్, ఇలా రకరకాల ఆప్షన్స్, మల్టీపర్పస్ వెజల్స్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఇస్తుంటారు. సో ఈ 4 ఇస్తే కనుక మనము ఇట్ ఈస్ బేసికల్లీ దీస్ ఆర్ స్టెల్త్ ఫ్రిగేట్స్ అనేటువంటిది మనకి తెలియాలి. అండ్ అలాగనే మనకి ఎవరి కొలాబరేషన్ తోటి మనం ఏంటి అని అంటే కనుక వీటిని తయారు చేస్తున్నాము అని అంటే కనుక రష్యా యొక్క కొలాబరేషన్ తోటి మనం చేయబడడం జరుగుతుంది ఇక్కడ. ఎస్, దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ 2016లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మనకైతే కనుక చేసుకున్నారు. ఇక్కడ 2 మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా కదా. సో దీస్ విల్ బీ డన్ బై GSL, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇది ఇక్కడ రాశారు చూడండి, పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా మనకి. ఇన్ అక్టోబర్ 2016 ఇండియా అండ్ రష్యా సైన్డ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ for 4 additional follow-on stealth frigates, under which 2 were to be directly imported and 2 were to be manufactured by the GSL under the technology transfer. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా మనం ఏంటంటే రెండింటిని ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాము, ఇంకొక 2 వచ్చేసి మనకి డైరెక్ట్లీ ఇంపోర్టెడ్. ద ఫస్ట్ ఆఫ్ ద 2 షిప్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ రష్యా ఏవేంటమ్మా, ఐఎన్ఎస్ తుషీల్ మొదటిది వచ్చేసి వాజ్ కమిషన్డ్ ఆన్ December 9th, 2024. సో మనకి 3 months బ్యాక్ December 9th, 2024 ఈ యొక్క ఐఎన్ఎస్ తుషీల్ మనకైతే కనుక అటు కలినిన్గ్రాడ్ మనకి కమిషన్ అవ్వబడటం జరిగింది. ఇట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ హోమ్ పోర్ట్ ఇన్ ద కార్వర్ ఆన్ February 14th. ఇక సెకండ్ ఫ్రిగేట్ వచ్చేసి తమాల్ ఈజ్ ఇన్ అడ్వాన్స్డ్ ట్రయల్స్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కమిషన్డ్ ఇన్ ద సో జూన్లో మనకి అయితే కనుక ఇది కూడా మనకి కమిషన్ అవుతుందండి. ఇవి 2 కూడా మనకి ఎక్కడి నుంచి, రష్యా నుంచి. ఇంక 2 మిగతా 2 ఏంటి, ద ఫస్ట్ ఆఫ్ ద 2 ఫ్రిగేట్స్ దట్ ఈస్ ట్రైపోర్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ July last year. యాజ్ పర్ ద షెడ్యూల్ మనకి ఏంటి అని అంటే కనుక GSL ఈజ్ సెట్ టు డెలివర్ ద ఫస్ట్ షిప్ టు ద నేవీ ఇన్ 2026. మన యొక్క నేవల్ క్యాపబిలిటీస్ అనేటువంటిది ఇంకా ఫర్దర్గా మనకైతే కనుక స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇది ఇండియా మన యొక్క స్ట్రాటజిక్ డిఫెన్స్ అంబిషన్స్ అచీవ్ చేయడంలో, ఫుల్ఫిల్ చేయడంలో మనకి ఇవి ఎంతగానో హెల్ప్ చేస్తాయి అంటూ మనకి డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి చెప్తున్నారు. క్లియర్. సో అట్ ఎ టైమ్ వెన్ దెర్ ఆర్ టెన్షన్స్ బిట్వీన్, ఒక పక్కన మనకి ఏంటి అని అంటే కనుక చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అండ్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్, ఇవన్నీ మనకి దృష్టిలో పెట్టుకుని ఈ విధమైనటువంటి డిఫెన్స్ మనకి అప్గ్రేడేషన్స్ అనేటువంటివి ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ మనకి ప్లే చేస్తాయండి. సో దీనికి సంబంధించి లెట్ us డిస్కస్ సమ్ రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఏవేంటి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి గుర్తుండాలి అనేటువంటిది. ద 4th అండ్ ద ఫైనల్ ఇంకా అయిపోయినాయండి. ఈ యొక్క అగ్రిమెంట్ ప్రకారం చేసుకుంటున్నటువంటి అగ్రిమెంట్స్లో ద 4th అండ్ ఫైనల్ క్రివాక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ తావస్యా was launched at the Goa Shipyard Limited as part of the India-Russia naval collaboration. Yes, this marks a significant milestone in the India's self-reliance in the defense manufacturing. So మన యొక్క డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇది సెల్ఫ్ రిలయన్స్ని బూస్ట్ చేయడంలో మనం ఆత్మ నిర్భరత అని చెప్పేసి మనం అయితే కనుక ఫాలో అవుతున్నాం కదా. ఆత్మ నిర్భరత అంటారు, సెల్ఫ్ రిలయన్స్. అండ్ వి ఆల్సో దానికి సంబంధించి ఏంటంటే ఇంపోర్ట్స్ అవి కూడా తగ్గించుకోవాలి అని చెప్పేసి మనము పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని కూడా గవర్నమెంట్ పబ్లిష్ చేస్తూ ఉంటుందండి. పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని. ఏంటి పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటే, ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇప్పటిదాకా మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము, బట్ ఇక్కడ నుంచి ఆర్మడ్ ఫోర్సెస్ అనేటువంటి వాళ్ళు మన కంట్రీలోనే డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేయాలి. డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే లైక్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చేసినటువంటివి, లేకపోతే డిఫెన్స్ స్టార్టప్స్ చేసినటువంటివి, వీళ్ళ దగ్గర
దగ్గరే కొనుక్కోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది, అంటే ఇతర దేశాల నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోవడం అనేది. నెక్స్ట్ వచ్చేసి అస్తమాటు మనం ఇతర దేశాల మీద ప్రతి చిన్న వస్తువుకి మనం ఆధారపడాల్సిన అవసరం లేకుండా డొమెస్టిక్గానే మనం వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాము. దెన్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం డొమెస్టిక్గానే మనం అయితే కనుక పర్చేస్ చేసుకుంటున్నామో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి కూడా పెరుగుతాయి మనకి. ఈ విధంగా సో మల్టిపుల్ బెనిఫిట్స్, ఇట్స్ ఏ విన్ విన్ గేమ్గా మనకి ఉండడం జరుగుతుంది సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయడంలో. అండ్ విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి కూడా మనం తీసుకుంటే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియాల్సినటువంటిది, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇండియా యొక్క టార్గెట్ వచ్చేసి 50,000 crore అచీవ్ చేయాలి అనేటువంటిది టార్గెట్ అండి బై ద ఇయర్ 2029 నాటికి. అట్ ప్రెజెంట్ మనం తీసుకుంటే ఇట్ వాజ్ అరౌండ్ 21,000 crore. 21,000 crore అట్ ప్రజెంట్ మనకైతే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక ఉన్నాయి. అంటే ఒకటి, మనము ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి, మన డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచుకోవాలి, అండ్ మనం తిరిగి ఎక్స్పోర్ట్ చేయగలగాలి. సో దట్స్ వేర్ వీ హ్యావ్ టు ట్రాన్సిషన్ అవర్ సెల్ఫ్ ఇంటూ. దానికి సంబంధించి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని ప్రస్తుతం 21,000 crore ఉన్నాయి, వీటిల్ని మేము 50,000 crore రీచ్ చేస్తాం బై ద ఇయర్ 2029 అని చెప్పేసి టార్గెట్ ఒకటి పెట్టుకున్నారు. అండ్ అలాగనే డిఫెన్స్ ప్రొడక్షన్ విషయానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారండి. డిఫెన్స్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేసరికి ఏం టార్గెట్ పెట్టుకున్నారు అని అంటే ఇట్ వాజ్ అరౌండ్ 3 lakh crore బై ద ఇయర్ 2029. సో 2029కి డిఫెన్స్ ప్రొడక్షన్ అనేటువంటిది 3 lakh crore అచీవ్ చేయాలి అని చెప్పేసి మనకి పెట్టుకోవడం జరిగింది. అట్ ప్రజెంట్ ఇట్ ఈస్ అబౌట్ 1.27 lakh crore అలా ఉంది మనకి డిఫెన్స్ ప్రొడక్షన్ వచ్చేసి. దాన్ని మనకి సో 3 lakh crore అయితే కనుక తీసుకెళ్ళాలి అనేది టార్గెట్. ఎస్, సో ఏమేమి తెలియాలంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డిఫెన్స్ ప్రొడక్షన్ రిలేటెడ్ తెలియాలి, ఓవరాల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయో తెలియాలి, పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటే అర్థం ఏంటో తెలియాలి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క రష్యా వాళ్ళతో చేసుకున్నటువంటి ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ గురించి, తుషీల్ పరిస్థితి ఏంటి, తమాల్ పరిస్థితి ఏంటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైపుట్ ఏంటి, అండ్ ఫైనల్లీ తావస్యా ఏంటి, ఇవన్నీ పాయింట్స్ మీద మనకి క్లారిటీ ఉండాలండి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్. సో ద ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఏంటంటే దట్ ఈస్ తావస్యా. ఇట్ ఈస్ ద సెకండ్ ఫ్రిగేట్ that is built by Goa Shipyard Limited under technology transfer from that of the Russia. Generally మనకి ఏంటంటే we have the GRSC అని పిలుస్తారు మనకి. GRSC ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ షిప్ యార్డ్ అండి, కోల్కతాలో ఉంది మనకి ఇది. GRSC అంటే అర్థం ఏంటంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అని అర్థం. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీర్స్ లిమిటెడ్. షిప్ బిల్డర్స్ and as well as engineers limited, we call it as Garden Reach Shipbuilders and Engineers Limited. నెక్స్ట్ వచ్చేసి Mazagon Dockyard Limited అని చెప్పేసి ముంబైలో ఉంది మనకి, Mazagon Dockyard Limited. దెన్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. సో వీటికి మెయిన్ ఇవి తీసుకుంటాయి అనమాట కాంట్రాక్ట్స్ ఎక్కువగా. అలాగనే దాని అండర్లోనే మనకి ఈ యొక్క జిఎస్ఎల్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ చేసుకున్నారు రష్యాతోటి. అంటే మీరు మాకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు, అసిస్టెన్స్ అది ప్రొవైడ్ చేస్తారు, ఆ 2 ఫ్రిగేట్స్ని మేము మా కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ద ఫస్ట్ షిప్ దట్ ఈస్ ట్రైపుట్ వాజ్ లాంచ్డ్ ఇన్ July 2023. సో ద నేవీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్. సో ద ఫస్ట్ షిప్ వాజ్ లాంచ్డ్ దట్ ఈస్ నోన్ యాజ్ ట్రైపుట్ మనకి 2024 జూలై లాస్ట్ ఇయర్ మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. అండ్ ద నేవీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ద ఫస్ట్ షిప్ ఇన్ 2026 అండ్ ద సెకండ్ వన్ 6 months లేటర్. సో దట్ ఈస్ ట్రైపుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ తావస్యా. సో ఇండియా రష్యా అగ్రిమెంట్ కదా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా రిలేషన్స్ అనేటువంటివి మనకి డిఫెన్స్ రిలేషన్స్ చాలా బాగుంటాయి మనకి. దానికి సంబంధించి మనం తీసుకుంటే కనుక అక్టోబర్ 2016లో ఇండియా అండ్ రష్యా ఈ యొక్క ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నారు. ఎందుకని? సో ఫర్ 4 అడిషనల్ ఈ యొక్క క్రివా క్లాస్ ఫ్రిగేట్స్ని ఇది చేయడం గురించి. యాజ్ పర్ దిస్ డీల్ రెండింటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటాము రష్యా నుంచి డైరెక్ట్గా, ఇంకొక 2ని మనకి లోకల్లీ మనం ఏంటి అని అంటే కనుక జిఎస్ఎల్ వాళ్ళు సో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డీల్స్ గురించి మాట్లాడుకుంటే డైరెక్ట్ పర్చేజ్ అగ్రిమెంట్స్ 2 ఉన్నాయి కదా, రెండింటి ఇంపోర్ట్ చేయడం గురించి $1 billion అయితే మనం ఖర్చు చేస్తున్నామండి. వాజ్ సైన్డ్ ఫర్ 2 డైరెక్ట్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఫ్రిగేట్స్. అండ్ ఇన్ November 2018 జిఎస్ఎల్ వాళ్ళు $500 million కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు విత్ ద రష్యాస్. సో దట్ ఈస్
రోజ్ బోరన్ ఎక్స్పోర్ట్ ఫర్ మెటీరియల్ గురించి డిజైన్ టెక్నికల్ సపోర్టు, అంటే వీళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రిక్వైర్డ్ మెటీరియల్స్ డిజైన్ నెక్స్ట్ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా మనతో షేర్ చేసుకుంటారు. అప్పుడు మనం అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ద ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జిఎస్ఎల్ సైన్డ్ ద ఫైనల్ కాంట్రాక్ట్ ఇన్ January 2019. సో వీటికి సంబంధించినటువంటి 4 ఫ్రిగేట్స్కి సంబంధించినటువంటి ఇంజిన్స్ వచ్చేసి మనము యుక్రెయిన్ నుంచి, దే ఆర్ ఫ్రమ్ ద ఆఫ్ ద యుక్రెయిన్ అండి. ఎస్. సో ఐఎన్ఎస్ తుషీల్ వచ్చేసి మనకి ఏంటంటే 2024 అండ్ యాజ్ వెల్ యాజ్ రీచ్డ్ ద February 2025. సెకండ్ వన్ వచ్చేసి తమాల్ మనకి. క్లియర్. సో వాట్ ఆర్ ఐఎన్ఎస్ తుషీల్, తమాల్, నెక్స్ట్ వచ్చేసి మనకి తావస్య అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైపుట్. ఇలాంటి క్వశ్చన్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. హౌ డస్ the localization of the defense manufacturing as seen in the Kriva class frigates project contribute to the India's self-reliance and as well as strategic autonomy can be a potential question manaki. Moving on to that of the next one. So TB champions join the battle against the disease in Meghalaya. సో ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండ్ ఏ వెరీ సీరియస్ డిసీజ్ అండి మనకి. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ మనం అయితే కనుక మనం కొన్ని క్లియర్గా తెలుసుకోవాలి. సో విత్ దట్ మనం ఏంటి అని అంటే కనుక దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. మేఘాలయకి సంబంధించినటువంటి కేసు ఏంటి అనేటువంటిది చూద్దాం. ట్యూబర్క్యులోసిస్ గురించి మనం, టీబీ గురించి మనం మాట్లాడుకుంటే ట్యూబర్క్యులోసిస్ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది బ్యాక్టీరియల్ డిసీజ్ మనకి, బ్యాక్టీరియల్ డిసీజ్ అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి సింపుల్గా ఇలా అడుగుతూ ఉంటారు, టీబీ అనేటువంటిది ఏ డిసీజ్, లైక్ బ్యాక్టీరియల్ డిసీజ్ లేకపోతే వైరల్ డిసీజ్ ఇలా అడుగుతుంటారండి. అండ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియం వల్ల మనకైతే కనుక కాజ్ అవుతుందన్నమాట. ట్యూబర్క్యులోసిస్ అనేది మెయిన్లీ మనకి లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుందండి ఎక్కువగా. ఓకేనా, లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకనే మనం ఒకవేళ లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంటే వి కాల్ ఇట్ యాజ్ పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం. అలా కాకుండా ఒక్కొక్కసారి ట్యూబర్క్యులోసిస్ వేరే అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీని కూడా మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుంది. నాట్ ఎక్స్క్లూజివ్లీ లంగ్స్, కొన్ని మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంటే దాన్ని పల్మనరీ టీబీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఆర్గాన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎఫెక్ట్ చేస్తుంటే ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాం. ఎక్స్ట్రా పల్మనరీ, ఓకేనా, ఇది కాకుండా కాబట్టి ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్. సో దట్ ఈజ్ అదర్ ఆర్గాన్స్ని మనకైతే కనుక ఎఫెక్ట్ చేసేటువంటిది. దెన్ ట్యూబర్క్యులోసిస్ యొక్క ట్రాన్స్మిషన్ అనేది మనం మాట్లాడితే ఎలా ట్రాన్స్మిట్ అవుతుందండి? ఇట్ ట్రాన్స్మిట్స్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎయిర్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇట్ ట్రాన్స్మిట్స్ త్రూ దట్ ఆఫ్ ద ఎయిర్. అండ్ అందుకనే ఎవరైనా సరే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు జస్ట్ కాఫ్ చేసిన, ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా సరే ఉన్నా వాళ్ళు జస్ట్ కాఫ్ చేసిన, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక స్నీజ్ ద్వారా లేకపోతే కనుక ఎనీ అదర్ రెస్పిరేటరీ ఫ్లూయిడ్స్ ద్వారా కూడా మనకి ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా ఇది మనకి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ అవర్ సొసైటీ, అంటే ఇప్పుడు సో ద లోవర్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ పర్టికులర్లీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్లమ్ డ్వెల్లర్స్లో కానీ వీళ్ళల్లో కానివ్వండి, ఇక్కడ చాలా ఎక్కువగా మనకైతే కనుక ట్రాన్స్మిట్ అవుతుంది. ఈవెన్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు ఆ యొక్క స్లమ్ ఏరియాలో మనకి ఎవరైనా ఒక్క పర్సన్కి, ఒక ఇండివిజువల్కి టీబీ ఎఫెక్ట్ అయితే కనుక తెలియకుండానే ఆ మిగతా ఉండేటువంటి మొత్తం అందరికీ కూడా మనకైతే కనుక వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ బేసికల్లీ ఎయిర్ ద్వారా మనకైతే ట్రాన్స్మిట్ అవుతుంది. ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క కాఫ్ ద్వారా, స్నీజ్ ద్వారా, వీటి ద్వారా కూడా మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతూ ఉంటారంటే ఈవెన్ పర్సన్స్ విత్ హెచ్ఐవి. సో హెచ్ఐవి వల్ల ఆల్రెడీ ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ఎక్కువ రిస్క్ అండి. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కనుక పర్సన్స్ విత్ హెచ్ఐవితో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇంకా సీరియస్ కన్సర్న్. ఎందుకంటే ఈ యొక్క హెచ్ఐవి వల్ల వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ అంతా కంప్లీట్లీ వీకెన్ అయిపోతుంది. యాజ్ ఏ రిజల్ట్ అలాంటి వాళ్ళని ఇంకా ఎక్కువగా ఈ యొక్క టీబీ ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి మనం తీసుకుంటే కనుక
దీనికి సంబంధించిన డ్రగ్స్ గురించి అడుగుతూ ఉంటారండి. అంటే ఏవేమి డ్రగ్స్ అంటూ మనకి. సో ఇంపార్టెంట్ డ్రగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఐసోనియాజిడ్ అంటారు. ఐసోనియాజిడ్ ఇవి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో ఎప్పుడో కూడా ఒకసారి మనం అయితే కనుక కవర్ చేసాము. బట్ కాంప్రిహెన్సివ్గా ఒకసారి ఈవేళ ట్యూబర్క్యులోసిస్ డే కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు రివైజ్ దీస్ అట్లీస్ట్ దీస్ పాయింట్స్ అండి. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక మీరు తెలుసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దీస్ పర్టికులర్ థింగ్స్ సో దెన్ యూ జస్ట్ ప్లీజ్ రివైజ్ ఇట్. ఎస్, ఐసోనియాజిడ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ డ్రగ్ మనకి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిఫాంపిసిన్ అంటారు. రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్. మెయిన్లీ ట్యూబర్క్యులోసిస్ అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్కి మనం ఇచ్చేటువంటి డ్రగ్స్ వచ్చేసి ఈ ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్. కానీ కొంతమందిలో మనకి బికాస్ ఆఫ్ డ్యూ టు సంథింగ్ కాల్డ్ యాజ్ ఏఎంఆర్ అంటారు. ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే కొన్ని బ్యాక్టీరియంస్ లేకపోతే ఈ యొక్క మైక్రోబియల్స్ మనకి ఏం చేస్తాయి అని అంటే కనుక ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్స్ని కంప్లీట్లీ ఇది చేసేస్తాయి. అంటే ఏంటంటే ఇన్ఎఫెక్టివ్ చేసేస్తాయి. అంటే టు బీ స్పెసిఫిక్, ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్కి మనము టీబీ ఎఫెక్ట్ అయిందనుకోండి, టీబీ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్కి మనం ఏం ప్రిస్క్రైబ్ చేస్తాము? ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాం కదా. కానీ వాళ్ళల్లో మటుకు ఏమవుతుందంటే ఇవి మనం ఇచ్చినా కూడా ప్రిస్క్రైబ్ చేసినా కూడా వాళ్ళ బాడీలో ఎటువంటి ఎఫెక్టు ఉండదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ బాడీలో ఉండేటువంటి బ్యాక్టీరియము ఈ యొక్క బేసిక్ డ్రగ్స్కి రెసిస్టెన్స్ పెంచేసుకుంది. దాన్ని మనం ఏమంటాము? మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటాం. సో అలా ఎవరి స్టేజ్లో అయినా సరే, ఎవరి బాడీలో అయినా కూడా ఒకవేళ బ్యాక్టీరియం అనేటువంటిది రెసిస్టెన్స్ పెంచేసుకుంటే అలాంటి వాళ్ళు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎండిఆర్ టీబీ అనేటువంటి స్టేజ్లో మనకైతే కనుక ఉన్నట్టు. దానివల్ల అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే కనుక చాలా రీజన్స్ ఉన్నాయండి. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కనుక యాంటీబయోటిక్స్ని విచ్చలవిడిగా వాడటం. సో ఈ రోజున మనకి ఏంటి అని అంటే కనుక ప్రతి మెడికల్ షాప్లోనూ కూడా ఇక్కడ కూడా మనకైతే చాలా అవైలబుల్ ఉంటున్నాయి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే యాంటీబయోటిక్స్ని విపరీతంగా వాడేస్తూ ఉండటం మూలాన, ఓవర్ యూసేజ్ మూలాన కూడా ఈ మెయిన్ యాంటీబయోటిక్స్ అనేటువంటివి పనిచేయకుండా పోతున్నాయి. దాని మూలాన డ్రగ్స్ అన్నీ కూడా ఇన్ఎఫెక్టివ్ అయిపోతున్నాయి. అంటే మళ్ళీ డార్క్ ఏజెస్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే డార్క్ ఏజెస్ అంటే మెడికల్ ఫీల్డ్లో అప్పుడు ఎటువంటి డ్రగ్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా సఫర్ అయ్యామో, ఇప్పుడు ట్రీట్మెంట్స్ అన్నీ ఉండి డ్రగ్స్ అన్నీ ఉండి కూడా ఇవి పనిచేయకుండా అయిపోయిన పరిస్థితులు అయిపోతున్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాక్టీరియం ఇవి కూడా రెసిస్టెన్స్ పెంచేసుకుంటున్నాయి అంతే, అంతకుమించి ఇంకేం కాదు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ విషయానికి వచ్చేసరికి ట్యూబర్క్యులోసిస్ యొక్క ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. లైక్ అరౌండ్ 20 months to 24 months అలా ఉంటుందన్నమాట. అయితే దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే చాలామంది బికాస్ ఆఫ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఇది వల్ల మనకి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా కంప్లీట్ చెయ్యరు. సో కంప్లీట్ చేయకుండా ఇర్రెగ్యులర్గా మధ్యలోనే డిస్కంటిన్యూ చేయటము, లేకపోతే ఓవర్గా వేసుకోవటము, ఈ రీజన్స్ అన్నిటి వల్ల కూడా మనకి ఏమవుతుందంటే కనుక ఆ బ్యాక్టీరియం అనేది రెసిస్టెన్స్ పెంచేసుకుని అది ఎండిఆర్ టీపీ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఎవరైనా ఎండిఆర్ టీపీ పర్సన్ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మనము ఈ యొక్క ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా వాళ్ళ బాడీలో వర్క్ అవ్వదు. అలాంటి వాళ్ళకి మనము బెడాక్లీన్ అని చెప్పేసి ప్రిస్క్రైబ్ చేస్తారు, బెడాక్లీన్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అందుకనే ఈ ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్ని ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని చెప్పేసి పిలుస్తుంటారు. అండ్ ఈ యొక్క బెడాక్లిన్ కమ్స్ అండర్ ద సెకండ్ లైన్ డ్రగ్స్గా మనం పిలుస్తుంటాం, సెకండ్ లైన్ డ్రగ్స్ అని చెప్పేసి. మరికొంతమందిలో ఏమవుతుందంటే కనుక ఇంకా టీబీ ఇంకా ఎక్స్టెన్సివ్ ఫామ్లో మనకి రెసిస్టెన్స్ అనేది పెంచేసుకుని, అంటే వాళ్ళల్లో బెడాక్లిన్ అనేది వాడినా కూడా ఎటువంటి ఇది ఉండదు. అలాంటప్పుడు మనం దాన్ని ఏమంటాము అంటే కనుక ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ఎక్స్డిఆర్ టీబీ అంటారండి. ఎక్స్డిఆర్ టీబీ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళు ఇంకా మరీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నట్టు ప్రాపర్ డ్రగ్స్ కూడా మనకైతే కనుక లేవు. ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో అటు ఇంకా ఐసోనియాజిడ్ రిఫాంపిసిన్ ఎలాగో పనిచేయవు. ఈవెన్ ద ఎండిఆర్ టీబీ మనం ప్రిస్క్రైబ్ చేసి సెకండ్ లైన్ డ్రగ్స్ అనుకుంటున్నటువంటి బెడాక్లిన్ కూడా మనకైతే కనుక పనిచేయదు. సో దెర్ ఈస్ నో కాంక్రీట్ ట్రీట్మెంట్ హియర్ ఇన్ ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. నో కాంక్రీట్
ట్రీట్మెంట్ అయితే కనుక కాంక్రీట్ ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు, ప్రాపర్ డ్రగ్స్ అనేటువంటివి మనకైతే కనుక లేవండి మనకి. ఎస్, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలియాలంటే కనుక ఈ యొక్క డ్రగ్స్ ఇవి లాంగ్ డ్యూరేషన్స్ పట్టేస్తున్నాయని చెప్పేసి ఒక న్యూ షార్ట్ డ్యూరేషన్ రెజిమెన్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. సో దట్ ఈస్ ద షార్ట్ డ్యూరేషన్ డ్రగ్ రెజిమెన్ని తీసుకుని వచ్చారు, అంటే కొత్త దీన్ని తీసుకుని వచ్చారనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బీపాల్ రెజిమెన్ అంటారు. బీపాల్ రెజిమెన్ అంటారు. దిస్ ఈజ్ వెరీ షార్టర్ డ్యూరేషన్ రెజిమెన్. సో జనరల్లీ మనకి ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి ట్రీట్మెంట్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏమని 20 నుంచి 24 months వరకు టైం పడుతుంది మనకి ట్రీట్మెంట్కి. అండ్ అలాగే 13 to 14 టాబ్లెట్స్ అవి కూడా యూస్ చేస్తూ ఉండాలి. కానీ బీపాల్ రెజిమెన్ అనేటువంటిది మనం అయితే కనుక దీంట్లో జస్ట్ ట్రీట్మెంట్ టైం అనేటువంటిది కంప్లీట్లీ తగ్గిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ద 20 months, సో జస్ట్ 6 months లోపలనే మనకి ట్రీట్మెంట్ అనేటువంటిది ఫినిష్ అయిపోతుందండి. అండ్ ఇది ఎక్కువగా మనకి ఏంటంటే MDR టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి బాగా ఎఫెక్టివ్గా మనకైతే కనుక పనిచేస్తుందని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఎఫెక్టివ్ ఎగెనిస్ట్ ద MDR టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. అంటే నార్మల్ టీబీ వచ్చినటువంటి వాళ్ళకి మనం ఎలాగో ఫస్ట్ లైన్ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం కదా, ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్ అనేది. ఇక MDR టీబీ వచ్చేటువంటి వాళ్ళకి ఈ యొక్క బీపాల్ రెజిమెన్ అనేటువంటిది మనం ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కనుక కొంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనుక ఉంటాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ తక్కువ హాస్పిటల్ విజిట్స్, నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది కూడా మనకైతే తగ్గుతుంది అంటున్నారు. అయితే పేరు ఎలా వచ్చింది బీపాల్ రెజిమెన్ అని చెప్పేసి? 4 ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి మనకి. సో దట్ ఈస్ నోన్ యాజ్ బెడాక్లిన్ అంటారు, బెడాక్లిన్. నెక్స్ట్ వచ్చేసి ప్రిటోమానిడ్. దెన్ వీ హ్యావ్ ద లినిజాలిడ్. అండ్ ఫైనల్లీ మనకి ఏంటంటే ఒక్కొక్కసారి బీపాల్ రెజిమెన్ అంటారు, లేకపోతే ఒక్కొక్కసారి బీపాల్ రెజిమెన్ అని కూడా అంటుంటారు. రెండు ఇచ్చినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అది ట్యూబర్క్యులోసిస్ సంబంధించింది. బెడాక్లిన్ ఒకటి, ప్రిటోమానిడ్ ఒకటి, లినోజాలిడ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మాక్సిఫ్లోక్సాసిన్ అండి. సో నెక్స్ట్ వన్ ఈజ్ మాక్సిఫ్లోక్సాసిన్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ట్యూబర్క్యులోసిస్ రిలేటెడ్ డ్రగ్స్. ఇవన్నీ బీపాల్ రెజిమెన్లో మనకి పార్ట్ అనమాట. వాటి అండర్లో మనం అయితే కనుక ఇవ్వబడడం జరుగుతుంది. దీన్ని మనకి మన యొక్క నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అండర్లో మనకైతే కనుక ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ద నేషనల్ టీబీ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అండర్లో మనకైతే దీన్ని తీసుకుని రావడం అయితే కనుక జరిగిందండి. ఇక మనం మాట్లాడితే ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అండ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీని మనం ఏంటి అని అంటే కనుక డిటెక్ట్ చేయడం గురించి, ఎర్లీ డిటెక్ట్ చేయడం గురించి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ CB నాట్ అంటారు. CB నాట్ అని చెప్పేసి మనకైతే కనుక ఈ టెస్ట్ ద్వారా మనకైతే కనుక తెలుస్తుంది. CB నాట్ అంటే ఏంటంటే కనుక కేట్రిడ్జెస్ బేస్డ్, జస్ట్ మినిట్. CB నాట్ అంటే అర్థం ఏంటి? కేట్రిడ్జ్. సో ద కేట్రిడ్జెస్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అని పిలుస్తాం. న్యూక్లిక్ యాసిడ్, కేట్రిడ్జెస్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ ఇలాగే ఇస్తారు. ఇలా ఇచ్చి యాంప్లిఫికేషన్ టెస్ట్ బ్రాకెట్లో CB నాట్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇది ఏ డిసీజ్కి సంబంధించినటువంటిది అని అంటే కనుక అక్కడ కూడా మనకి ఇట్ ఈస్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ ద ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అండి. ట్యూబర్క్యులోసిస్ యొక్క ఎర్లీ డిటెక్షన్ గురించి మనం అయితే కనుక యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్, ఫాలోడ్ బై ఫర్దర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు తెలియాల్సినటువంటిది ఏంటి అని అంటే కనుక దెన్ మన యొక్క ఎలిమినేషన్ టార్గెట్ తీసుకుంటే కనుక అంటే ఎప్పుడు లోపల టీబీని ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేషన్ టార్గెట్. సో ఎలిమినేషన్ టార్గెట్ మనం మాట్లాడితే కనుక యునైటెడ్ నేషన్స్ మనకి 2030 అంటే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అచీవ్ చేస్తాం కదా, బై ద ఇయర్ 2030 నాటికి ఈ యొక్క గ్లోబల్ టీబీ ఎపిడమిక్ని ఎండ్ చేయాలి అనేటువంటి టార్గెట్ మనకి పెట్టడం జరిగింది. కానీ ఇండియా మనం ఏంటంటే ఇంకొంత అహెడ్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 5 years ముందుగానే, దట్ ఈజ్ 2025కే టీబీని ఎండ్ చేసేయాలి అంటూ టార్గెట్ అయితే పెట్టామండి. బట్ నౌ వీఆర్ ఆల్రెడీ ఇన్ 2025. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 9 monthsలో మనకి 2025 కూడా మనకి ఎండ్ అవ్వబోతోంది. అండ్ ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ సో దాట్ టు ఎలిమినేట్ ద టీబీ ఇన్ దిస్ పర్టికులర్ ఇయర్.
దానికి సంబంధించి అందుకనే మనకి ఏంటంటే కనుక ఇది గవర్నమెంట్ మనకి 100-day క్యాంపెయిన్ అని ఇలాంటివి మనకి కండక్ట్ చేసి మళ్ళీ రీవర్క్ చేస్తున్నారు మనకి ఈ యొక్క స్ట్రాటజీస్ మీద. అంటే ఏ విధంగా మనము ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎండ్ చేయాలి అని. ప్రపంచం మొత్తంలో మన డిసీజ్ బర్డెన్ తీసుకుంటే 27% మనకి ఏంటంటే కనుక టీబీ బర్డెన్ ఇండియాలోనే మనకైతే కనుక ఉంది. అంటే ప్రపంచ దేశాలన్నిటితోటి కంపేర్ చేసుకుంటే 27% ఆఫ్ ద కేసెస్ మనకి ఇండియాలోనే మనకైతే కనుక ఉన్నాయండి. అంత హ్యూజ్ టీబీ బర్డెన్ మనకి ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మనకి గవర్నమెంట్ అందుకనే కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ని మనకి లాంచ్ చేసింది. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి నిక్షయ్ పోషణ్ యోజన అంటారు. నిక్షయ్ పోషణ్ యోజన. సో ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి నోటిఫైడ్ టీబీ పేషెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ నిక్షయ్ పోషణ యోజన అండర్లో. ఎప్పుడు తీసుకుని వచ్చారు? 2018లో. ఎవరు తీసుకుని వచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మనకి తీసుకుని రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మనకి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అండర్లో కూడా మనకి ఇది పార్ట్. ఇది నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎలిమినేషన్ ప్రోగ్రామ్. దెన్ వీ హ్యావ్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని అండర్లో మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇంతకుముందు 500 రూపీస్ మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎగ్జిస్టింగ్ 500 రూపీస్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇంతకుముందు 500 రూపీస్ ప్రొవైడ్ చేసేవారు. నౌ దట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు దట్ ఆఫ్ ద 1000 రూపీస్ మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి పర్ మంత్. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? నోటిఫైడ్ టీబీ పేషెంట్స్. సో ద నోటిఫైడ్ టీబీ పేషెంట్స్కి త్రూఅవుట్ దేర్ వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ దీని టైంలో ఈ యొక్క న్యూట్రిషనల్ సపోర్ట్ అది ప్రొవైడ్ చేయడం గురించి నిక్షయ్ పోషణ్ యోజన అని చెప్పేసి మనకైతే కనుక 1000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది, నిక్షయ్ పోషణ్ యోజన, అండ్ ద గవర్నమెంట్ హ్యావ్ సెట్ ఎ టార్గెట్. దెన్ వీ హ్యావ్ ద 100 days క్యాంపెయిన్ అని చెప్పేసి కూడా మనకి కండక్ట్ చేస్తున్నారు. 100 days క్యాంపెయిన్ అని చెప్పేసి. సో దట్ ఎక్కడైతే హైలీ పాసిబుల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ దీస్ కేసెస్ ఉంటాయో అక్కడ మనము ఎర్లీ స్క్రీనింగ్ అదే క్యారీ అవుట్ చేయాలి, ఎర్లీ డయాగ్నోసిస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనకైతే కనుక దీన్ని ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. సో మూవింగ్ టు ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే అనేటువంటిది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని అడుగుతారు. వరల్డ్ టీబీ డేట్ మనకి ఏంటి అని అంటే కనుక March 24th, దట్ ఈస్ టుడే. March 24th ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ యొక్క వరల్డ్ టీబీ డే అనేది సెలబ్రేట్ చేయబడటం జరుగుతుంది. ఎందుకని ఈ పర్టికులర్ డేని సెలబ్రేట్ మనం ఇది అబ్జర్వ్ చేస్తామంటే ఇన్ ద ఇయర్ 1882లో March 24th రోజున మనకి ఏంటంటే కనుక మన యొక్క రాబర్ట్ కాచ్ మనకి ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది ఈ యొక్క టీబీ బ్యాక్టీరియాని మనకు కనుగొన్నారనమాట. డిస్కవర్డ్ ద టీబీ బ్యాక్టీరియా అంటే ఏది మనకి ట్యూబర్క్యులోసిస్ అనేది కాజ్ చేస్తుంది ఇది. సో డిస్కవర్డ్ ద టీబీ బ్యాక్టీరియా. అందుకనే ఆ పలానా రోజు దట్ ఈస్ March 24th మనము వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేగా మనం అయితే కనుక అబ్జర్వ్ చేయబడడం జరుగుతుంది. అండ్ మొట్టమొదటిసారి 1983లో మనమైతే కనుక స్టార్ట్ చేసామండి. ట్యూబర్క్యులోసిస్ అనే దానివల్ల మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్లీ ఎందుకనంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఎక్కువగా ఎవరిని ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పాము. మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీని ఎక్కువగా మనకి ట్యూబర్క్యులోసిస్ ఇంపాక్ట్ చేస్తుందండి. మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ని, నెక్స్ట్ వచ్చేసి అర్బన్ పూర్ పాపులేషన్. దెన్ వీ హ్యావ్ మనకి ఏంటంటే కనుక ప్రిజనర్స్, పీపుల్ హూ ఆర్ లివింగ్ విత్ దట్ ఆఫ్ ద హెచ్ఐవి వీళ్ళని మనకైతే కనుక ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ట్యూబర్క్యులోసిస్ విషయానికి వచ్చేసరికి డ్రగ్ రెసిస్టెన్స్. ఇందాక చెప్పాం కదా, డ్రగ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఈ యొక్క బ్యాక్టీరియం పెంచుకుంటుంది అని చెప్పేసి. సో దట్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే కనుక దెర్ ఈజ్ ఇన్ఎడిక్వేట్ డేటా అండి.
ఇన్ఎడిక్వేట్ డేటా అంటే ఏ పర్స్పెక్టివ్లో ఎంతమంది ఎండిఆర్ టీబీ ద్వారా మనకి సఫర్ అవుతున్నారు, లేకపోతే ఎంతమంది ఎక్స్డిఆర్ టీబీ ద్వారా సఫర్ అవుతున్నారు అనేటువంటి దానికి సంబంధించి డేటా అనేటువంటిది చాలా ఇన్ఎడిక్వేట్గా ఉంది. దాని మూలాన మనకి ఏంటంటే కనుక ప్రాపర్గా మనము టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటివి తీసుకోవడానికి కొంత మనకి ఇబ్బందిగా ఉంటుంది. Clear? So these are some of the important things that you are expected to know about with respect to that of the tuberculosis అండి. Right from the how it is caused దగ్గర నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ పాయింట్స్ అన్నీ కూడా తెలియాలి మనకి. ఓకేనా? బ్యాక్టీరియల్ డిసీజ్ అని, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, పల్మనరీ టీబీ ఏంటి, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఏంటి, ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది, ఏ విధంగా డ్రగ్స్ ఉన్నాయి, ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటే ఏంటి, సెకండ్ లైన్ డ్రగ్స్ అంటే ఏంటి, ఈ ట్రీట్మెంట్ ప్రస్తుతానికి ట్రెడిషనల్గా ఎంత పడుతుంది టైము, అలా కాకుండా బీపాల్ ఎంబ్రెజిమెంట్ అని చెప్పేసి తీసుకుని వచ్చారు. బీపాల్ ఎంబ్రెజిమెంట్లో ఏవేం డ్రగ్స్ ఉన్నాయి, దెన్ నెక్స్ట్ సిబి నాట్ అనేటువంటి టెస్ట్ దేనికి సంబంధించింది, ఎలిమినేషన్ యునైటెడ్ నేషన్స్ టార్గెట్ ఎంత, మన టార్గెట్ ఎంత, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక గ్లోబల్ టీబీ రిపోర్ట్ గురించి, నిక్షయ్ పోషణ్ యోజన గురించి, 100 days క్యాంపెయిన్, వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ద ట్యూబర్క్యులోసిస్. నౌ కమింగ్ టు ద ప్రజెంట్ స్టేట్, మనకి మేఘాలయ గురించి వస్తే కనుక మేఘాలయ వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ టీబీ ఛాంపియన్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని వస్తున్నారండి. ఏంటంటే టీబీ సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ రీస్కిల్లింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసి టీబీ ఛాంపియన్స్గా మనం వాళ్ళని పిలుస్తున్నాం. అంటే వాళ్ళ పని ఏంటి అని అంటే కనుక అవేర్నెస్ని క్రియేట్ చేయడం ఎక్కడ, మేఘాలయ స్టేట్లో. సో దానివల్ల టార్గెట్ ఏంటి, కంప్లీట్లీ టీబీ ఫ్రీ స్టేట్ని చెయ్యాలి మేఘాలయాని అనేటువంటిదే ఈ యొక్క మేఘాలయ టార్గెట్. సో చూడండి, ద మేఘాలయ గవర్నమెంట్ ఈజ్ ప్రమోటింగ్ ఏ టీబీ ఫ్రీ స్టేట్, సో దట్ ఈస్ ట్యూబర్క్యులోసిస్ ఫ్రీ స్టేట్, బై రీస్కిల్లింగ్ ద ట్యూబర్క్యులోసిస్ సర్వైవర్స్ యాజ్ TB champions to spread awareness and encourage the early detection and as well as the treatment adherence. Early detection ki next వచ్చేసి ట్రీట్మెంట్ అవేర్నెస్కి మనకి దీనికి సంబంధించి ఈ యొక్క ఇదిగోండి టీబీ ఫ్రీ సమిట్ అని చెప్పేసి మనకి సెలబ్రేట్ చేస్తున్నారు. థీమ్ వచ్చేసి ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అండి. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ ఇది మనకి గ్లోబల్ థీమ్. మనకి వరల్డ్ టీబీ డే మనం సెలబ్రేట్ చేస్తాం కదా, దానికి సంబంధించినటువంటి గ్లోబల్ థీమ్. అసలు ట్యూబర్క్యులోసిస్ బర్డెన్ గురించి ఇందాక నేను చెప్పాను, సమ్వేర్ అరౌండ్ 26 to 27% ఆఫ్ ద మనకి ఏంటంటే గ్లోబల్ టీబీ బర్డెన్ ఇండియాలో మనకైతే ఉంది. ఇట్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్. మేఘాలయలో కూడా దాని యొక్క హిల్లీ టెరైన్స్ వల్ల, పూర్ కనెక్టివిటీ వల్ల, రిమోట్ హ్యామ్లెట్స్ వీళ్ళ వల్ల మనకి ఏంటంటే దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిలే ఇన్ టీబీ డిటెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీట్మెంట్. అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఐసోలేటెడ్ నేచర్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్ ఇన్ మేఘాలయ మనకి అక్కడ టీబీని డిటెక్ట్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి మనకి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది ప్రొవైడ్ చేయడం అనేది కూడా చాలా కష్టమవుతుంది. అందుకని మేఘాలయ గవర్నమెంట్ హ్యాస్ రిక్రూటెడ్ టీబీ సర్వైవర్స్ యాజ్ టీబీ ఛాంపియన్స్గా వాళ్ళకి ట్రైనింగ్ అది కూడా ప్రొవైడ్ చేసి, స్కిల్స్ అది ప్రొవైడ్ చేసి వాళ్ళని మనకి టీబీ ఛాంపియన్స్గా రిక్రూట్ చేసుకుంటుంది మేఘాలయ. సో చేసుకుని ఏం చేస్తున్నారు, అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నారు అబౌట్ దేని గురించి అంటే టీబీ ఎఫెక్ట్ అయితే ఏ విధంగా సిమ్టమ్స్ ఉంటాయి, అండ్ ఎంకరేజ్ ద ఫ్రీ టెస్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీట్మెంట్ని ఎంకరేజ్ చేయడం గురించి, అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడం గురించి మనకి చేస్తున్నారండి. అండ్ సొసైటీలో ట్యూబర్క్యులోసిస్కి ఉండేటువంటి స్టిగ్మాని కానీ లేకపోతే భయాల్ని కానీ దూరం చేయడానికి సెకండ్ ఇంపార్టెంట్ గోల్గా మనకి అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ ఎన్ష్యూర్ దట్ నో పేషెంట్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద ఫైట్ అగెన్స్ట్ టీబీ. అట్ ద ఎండ్ ఆఫ్ ది టార్గెట్ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ ఎవ్వరూ కూడా ఒక్కళ్ళు కూడా మనకి మిగిలిపోకుండా, సో అందరికీ ఈ యొక్క యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉండాలి అంటూ మనకి ఏంటంటే తీసుకుని రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూస్తే గవర్నమెంట్ మొన్న డిసెంబర్లో 100 day క్యాంపెయిన్ అని చెప్పేసి లాంచ్ చేశారండి బై ద నేషనల్ హెల్త్ మిషన్. ఇక్కడ ఫోకస్ ఏంటంటే అగ్రెసివ్ టెస్టింగ్ మీదన, నెక్స్ట్ వచ్చేసి అవేర్నెస్, ఎర్లీ ట్రీట్మెంట్ మీదన ఫోకస్ అనేటువంటిది మనకి పెట్టడం జరుగుతుంది. అండ్ మనకి ఇది ఇంపార్టెంట్ మనకి ఏంటి అని అంటే కనుక టీబీ ఛాంపియన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫైనల్లీ మనం చూసుకుంటే
కమ్యూనిటీ డ్రివెన్ ఇనిషియేటివ్స్ మనకి చాలా ఉంటాయి. కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్మెంట్ అనేటువంటిది, ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్ అనేటువంటిది డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకి చెప్తున్నారు. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ డ్రివెన్ ఇనిషియేటివ్స్ లైక్ టీబీ ఛాంపియన్స్ ఇన్ కాంబాటింగ్ ద ట్యూబర్క్యులోసిస్ ఇన్ ఇండియా. హౌ కెన్ సచ్ ప్రోగ్రామ్స్ కంట్రిబ్యూట్ టు అచీవింగ్ ఏ టీబీ ఫ్రీ ఇండియా. సో ఇక్కడ మీరు మేఘాలయ యొక్క ఎగ్జాంపుల్ని కోట్ చేసి ఏ విధంగా మేఘాలయ టీబీ సర్వైవర్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టీబీ ఛాంపియన్స్గా మనకి రిక్రూట్ చేసుకుని అవేర్నెస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ విధమైనటువంటి కమ్యూనిటీ సపోర్ట్ అది ఉండటం వల్ల టీబీ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ ఎటువంటి యాంగ్జైటీకి, ఎటువంటి భయాందోళనకి గురవ్వకుండా వాళ్ళకంటూ ఒక కాన్ఫిడెన్స్, ఒక హోప్ అనేది ఉంటుంది, త్వరగా తగ్గిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇలా బీపాల్ ఎం రెజిమెన్ లాంటి ఇంటర్వెన్షన్స్ అవి కూడా రావటం వల్ల తక్కువ డ్యూరేషన్లోనే మనము టీబీని మనం అయితే కనుక క్యూర్ చేయొచ్చండి. అండ్ ఫైనల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి ఇర్రెగ్యులర్గా మనకి ఏంటి అంటే డిస్కంటిన్యూ చేయకుండా ట్రీట్మెంట్ అనేటువంటి దాన్ని కంటిన్యూ చేయాలి. లేకపోతే మనకి ఏంటంటే ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది బ్యాక్టీరియం పెంచేసుకుంటుంది అనే అవేర్నెస్ని కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Let us move to that of the next article. So moving to the next article, the need for universal and as well as equitable health coverage అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు ఆస్పైర్ ఫర్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేటువంటిది అచీవ్ చేయాలి. దాని అండర్లో మనము ప్రైమరీ హెల్త్ కేర్ని స్ట్రెంగ్తన్ చేయాలి అంటూ చెప్తున్నారు. అయితే ఈ ఆర్టికల్కి వచ్చేసరికి దిస్ ఈజ్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి మనకి. ఓకేనా? అందుకనే చూడండి వరల్డ్ టీబీ డే అంటూ మనకి పబ్లిష్ చేసి సో దానికి అలైన్గా మనకైతే కనుక రాశారు. ఇన్ ద ఇనీషియల్ స్టెప్స్లో మనకి అంటే ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద ఆర్టికల్లో మనకి ఏంటంటే సో జనరల్లీ మనకి ఈ యొక్క ఆర్టికల్ అంతా 2 వైజ్గా డివైడ్ అయింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టీబీకి సంబంధించి మనం ఏమేమి అచీవ్మెంట్స్ చేశాము, లేదా ఏమేమి ప్రోగ్రెస్ అనేటువంటిది అచీవ్ చేశాము, గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, వీటన్నిటి గురించి మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మనకి స్టెప్స్ ఇంకేమిటి తీసుకోవాలి అంటూ దాని గురించి మనకి చెప్పబడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెస్ ఏమేమి అచీవ్ చేశాము అంటూ మనం తీసుకుంటే కనుక సో ద నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ టెస్టింగ్ అనేటువంటిది మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి బీపాల్ ఎం రెజిమెన్ అని చెప్పేసి తీసుకుని వచ్చారు. నిక్షయ్ పోషణ్ యోజన అండర్లో మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది 500 రూపీస్ నుంచి అరౌండ్ 1000 రూపీస్కి మనకైతే కనుక పెంచారు. సో దట్ న్యూట్రిషనల్ సపోర్ట్ గురించి అని. అయితే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇందాకటి ఆర్టికల్లో మనం అయితే మాట్లాడుకున్నాము. ద సిమిలర్లీ ఓవర్లాప్డ్ పాయింట్స్ అచీవ్మెంట్స్గా మనకైతే కనుక ముందుక్కడ రాశారు. ఇక ఆ తర్వాత మనం ఏమేం చెయ్యాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ని కూడా మనకైతే కనుక ఈ యొక్క ఆర్టికల్లో ఇవ్వబడడం జరిగిందండి. సో ద ఇంపార్టెంట్ సజెషన్స్ మనం తీసుకుంటే కనుక ఏం చెప్తున్నారు అని అంటే వీ హ్యావ్ టు డీసెంట్రలైజ్ ద టీబీ కేర్ అని చెప్పేసి చెప్తున్నారు మనకి. డీసెంట్రలైజ్ ద టీబీ కేర్, సెంట్రలైజ్డ్ కాకుండా ఆ పర్సన్ ఓరియంటెడ్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి అంటూ డీసెంట్రలైజ్డ్ కేర్ గురించి మాట్లాడుతూ తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఎగ్జాంపుల్గా మనకైతే చెప్తున్నారండి. సో ఇదిగో చూడండి. సో దట్ ఈస్ ఇన్ తమిళనాడు, ద తమిళనాడు కస్నోయి ఎరప్పిల తీటం అని చెప్పేసి మనకి TNKET ప్రాజెక్ట్ అయితే కనుక ఉంది. దట్ ఈజ్ టీబీ డెత్ ఫ్రీ ప్రాజెక్ట్ అని చెప్పేసి వీళ్ళు తీసుకుని వచ్చారనమాట. సో దే వర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ అచీవింగ్ ద రెడ్యూస్డ్ టీబీ మార్టాలిటీ త్రూ ఎ రోబస్ట్ సిస్టమ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ దోస్ మోస్ట్ వల్నరబుల్ ఆర్ సిక్ అండ్ రిఫరింగ్ దెమ్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ అడ్మిషన్. సో ఈ విధంగా మనము వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆ యొక్క యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది అచీవ్ చేయడం గురించి, నెక్స్ట్ వచ్చేసి మోర్ వల్నరబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సిక్ పాపులేషన్ని మనకి ఐడెంటిఫై చేస్తున్నారు. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సెకండ్ ఇంపార్టెంట్ మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఇంటర్సెక్షనాలిటీస్. అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ద వే టీబీని వ్యూ చేసే విధానం అనేటువంటిది డిఫరెంట్ కమ్యూనిటీస్కి, డిఫరెంట్ జెండర్స్కి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి మనకి వేరేగా ఉంటుంది. వాటిల్ని మనం రికగ్నైజ్ చేసి ఆ యొక్క అప్రోప్రియేట్గా మనం ఏంటి అని అంటే కనుక ఇంటర్వెన్షన్స్ అనేటువంటిది తీసుకోవాలి అంటూ మనకి చెప్తున్నారు. సో చూస్తే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్
జెండర్, ఏజ్, కాస్ట్, డిజేబిలిటీ, సోషియో ఎకనామిక్ స్టేటస్, ఆక్యుపేషన్ that determine the health seeking intent and access to that of the health and as well as TB services. సో అంటే వాళ్ళ యొక్క పొజిషన్, ఫైనాన్షియల్ పొజిషన్ కానీ, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్, సో వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్, సోషియో ఎకనామిక్ స్టేటస్, లేదా ఆల్రెడీ వాళ్ళు ఏదైనా ఎగ్జిస్టింగ్ డిజేబిలిటీతో సఫర్ అవుతున్నారా, వాళ్ళ యొక్క కాస్ట్, వాళ్ళ యొక్క ఏజ్ గ్రూపు, జెండరు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వాళ్ళకి టీబీ యాక్సెసిబిలిటీకి, టీబీ యొక్క తగ్గించడానికి యాక్సెసిబిలిటీకి మనకి ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి అంటూ వాటన్నిటిని మనం గుర్తించి దాన్ని అప్రోప్రియేట్గా చేయాలి, మనం ట్రీట్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయాలి అంటూ మనకు చెప్తున్నారు. సో మొదటిది వచ్చేసి ఏంటి అని అంటే డీసెంట్రలైజ్ చేయండి. రెండోది వచ్చేసి ఏంటి, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉంటాయి, వాటిలన్నింటినీ కూడా మనం అయితే కనుక రికగ్నైజ్ చేయాలి అంటూ చెప్పడం జరుగుతుందండి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కేర్ అనేది మనం ఏంటి అని అంటే కనుక బిల్డ్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్, టీబీ సిమ్టమ్స్ ఉండేటువంటి వ్యక్తికి మనం ఏంటి అని అంటే కనుక హౌ కెన్ ఏ పర్సన్ బీ స్క్రీన్డ్ ఫర్ టీబీ with TB be screened for depression or the hypertension and link it to appropriate counseling and as well as services. సో జనరల్లీ ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సిస్టమ్స్ని వీటిని ఉపయోగించి మనం ఏం చేయాలి అని అంటే కనుక ఎవరైనా ఒక పర్టికులర్ డిసీజ్ గురించి మనం టెస్ట్ చేస్తూ ఉంటే ఆ పర్టికులర్ డిసీజ్తో పాటు మరికొన్ని జనరల్ స్క్రీనింగ్ అనేది కూడా మనం క్యారీ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలాంగ్ విత్ ద స్క్రీనింగ్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ గ్లూకోజ్, ఆ పర్టికులర్ ఇండివిజువల్ యొక్క BMI ఎలా ఉంది, వీటన్నిటిని కూడా మనం మానిటర్ చేయాలి అంటూ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనకి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే కనుక సో హియర్ మోర్ మనకి ఏంటంటే వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద సోషల్ ప్రొటెక్షన్ బై ఎక్స్టెండింగ్ ద న్యూట్రిషనల్ సపోర్ట్ టు ద ఫ్యామిలీ, పైలటింగ్ ద వేజ్ లాస్ స్కీమ్స్. నెక్స్ట్ వచ్చేసి టు ఆఫ్సెట్ ఏ లోస్ ఆఫ్ ద ఇన్కమ్ డ్యూరింగ్ ద టీబీ ట్రీట్మెంట్ అండ్ ఇంట్రడ్యూసింగ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ ఫర్ టీబీ సర్వైవర్స్ ఆర్ ద పొటెన్షియల్ ఫ్యూచర్ యాక్షన్స్. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి. టీబీ ట్రీట్మెంట్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక పీపుల్ ఎవరికి కూడా ఫైనాన్షియల్ లాస్ అనేది జరగకుండా, లేకపోతే ఇప్పుడు టీబీ ట్రీట్మెంట్ టైంలో మరి వాళ్ళకి లైవ్లీహుడ్స్ అనేది లాస్ జరుగుతుంది కదా, వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ లాస్ అనేది ప్రొవైడ్ చేయటము, ఇలాంటి మనం ఏంటి అని అంటే కనుక ఫ్యూచర్ యాక్షన్స్గా మనం అయితే కనుక తీసుకోవాలి అంటూ ఫోర్త్ ఇంపార్టెంట్ సజెషన్ మనకి చెప్తున్నారండి. అండ్ ఫైనల్లీ కోవిడ్-19 టైంలో మనకి ఏ విధంగా యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఉందో అదే ఇది మనకి ఏంటి అని అంటే ఇప్పుడు టీబీ విషయంలో కూడా మనం మెయింటైన్ చేయాలి అంటూ ఫిఫ్త్ ఇంపార్టెంట్ సజెషన్ మనకి చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ డెసిషన్స్. ఫైనల్గా మనకి ఏంటంటే ఎలా కన్క్లూడ్ చేస్తున్నారో చూడండి. అసలు ఈక్విటబుల్ టీబీ అంటే ఏంటో చెప్తారు. అండ్ ఈక్విటబుల్ టీబీ ప్రోగ్రామ్ is one where every individual receives highest quality of person-centered care that takes into account the individual needs. So ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, జెండర్, మనకి మార్జినలైజ్డ్ కమ్యూనిటీ, ఎకనామిక్ స్టేటస్ అవన్నీ కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ పర్సన్ సెంటర్డ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా. అలా ప్రొవైడ్ చేస్తే దట్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఈక్విటబుల్ టీబీ ప్రోగ్రామ్ అనేటువంటిది ఆ విధంగా ఉండాలి అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్ అండి? సో let us quickly read the few important points associated with this. This article first discusses India's progress in TB care. మనం ఏ విధంగా ఎంత ప్రోగ్రెస్ అచీవ్ చేసాము అండ్ ఏ విధంగా మనం టీబీ సర్వీసెస్ని విత్ ఇన్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్ టు అచీవ్ ద యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అచీవ్ చేయడం గురించి మనం ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి అంటూ మనకి చెప్తున్నారు. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ని కూడా మనకైతే కనుక చెప్పబడడం జరిగింది కదా. ఎగ్జాంపుల్ మనకి ఏమేమి అచీవ్మెంట్స్ అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఫస్ట్ది ఏంటి, మాలిక్యులర్ టెస్టింగ్ అనేటువంటిది పెరిగింది ఫర్ ఫాస్టర్ డిటెక్షన్ ఆఫ్ టీబీ అండ్ డ్రగ్ రెసిస్టెన్స్. బీపాల్ ఎంబ్రెజిమెంట్ని తీసుకుని వచ్చారు, అది ఇందాక ఆర్టికల్లో కూడా మనం చూసాము. నిక్షయ్ పోషణ యోజన అండర్లో 1000 రూపీస్ పర్ మంత్ న్యూట్రిషనల్ సపోర్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనిటీ లెడ్ టీబీ ప్రివెన్షన్ విత్ టీబీ సర్వైవర్స్ అండ్ ఛాంపియన్స్. ఎగ్జాంపుల్ ఎవరు ఇక్కడ, మేఘాలయ వాళ్ళు రీసెంట్గా మనకి ఈ యొక్క టీబీ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారని ఇందాకే మనం చదువుకున్నాం మనం. దెన్ టీబీ ఇన్సిడెన్స్ అనేది కూడా మనకి 17% మనకైతే కనుక తగ్గింది, డిక్లైన్డ్ బై 17% అంటూ మనకి. అండ్ టీబీ రిలేటెడ్ డెత్స్ వచ్చేసి 21% తగ్గాయి అంటూ మనకి ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి అచీవ్మెంట్స్ని ఇక్కడ కోట్ చేయబడడం జరిగింది.
దెన్ వాట్ అబౌట్ ఛాలెంజెస్? సో ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, సో దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ అండి. 50% ఆఫ్ ద టీబీ పేషెంట్స్ ఆర్ సీకింగ్ ద ట్రీట్మెంట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, లీడింగ్ టు ఇన్కన్సిస్టెంట్ క్వాలిటీ అండ్ హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్. సో చాలామంది టీబీ పేషెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి మనకి వెళ్ళటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటిలోనూ కూడా ఒక స్టాండర్డైజ్డ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, క్వాలిటీ కూడా ఒకలాగే లేదు. సో అండ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది కూడా మనకి వీళ్ళకి పెరిగిపోతుంది. వాళ్ళందరినీ కూడా మనకి ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ రిఫరల్స్ని అయితే కనుక మనం స్ట్రెంగ్తన్ చేయాలి, ఫైనాన్షియల్ హార్డ్షిప్ ఫర్ ద పేషెంట్స్ని తగ్గించడం గురించి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఏవేం సక్సెస్ఫుల్ డీసెంట్రలైజేషన్ టీబీ కేర్ ప్రోగ్రామ్స్, దట్ ఈస్ ద తమిళనాడు సో దట్ ఈస్ ద ఎరిపల తీటం అని చెప్పేసి ఉంది కదా మనకి, అండ్ టీబీ డిఫీట్ ద ఫీవర్ ప్రాజెక్ట్. సో టీబీ డెత్ ఫ్రీ ప్రాజెక్ట్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద టీబీ అవుట్కమ్స్ బై ఎర్లీ డిటెక్షన్, బెటర్ రిఫరల్స్ అండ్ సోషల్ సపోర్ట్. సో మనం ఎక్స్క్లూజివ్గా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ మీద ఫోకస్ చేయాలి, లైక్ అర్బన్ పూర్ పాపులేషన్, మైగ్రెంట్స్, హోమ్లెస్ పాపులేషన్ మీద మనం అయితే కనుక ఫోకస్ చేయాలి అంటూ మనకి కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ మనకి ఇచ్చారండి. ఫస్ట్ వన్, పర్సన్ సెంటర్డ్ కేర్ని మనం ఏంటంటే స్ట్రెంగ్తన్ చేయాలి. సో ఆ పర్సనలైజ్డ్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనం అయితే కనుక ఇన్షూర్ చేసే విధంగా మనం అయితే ప్రొవైడ్ చేయాలి. ప్రైవేట్ సెక్టార్ని ఎంగేజ్మెంట్ పెంచాలి, అండ్ అలాగే రెగ్యులరైజ్, వీ హ్యావ్ టు స్టాండర్డైజ్ ద టీబీ కేర్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్. ఈక్విటబుల్ యాక్సెస్ అనేది ప్రమోట్ చేయాలి మనం ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి. అండ్ మొన్న కోవిడ్-19 టైంలో మనం నేర్చుకున్నటువంటి లెసన్స్ విత్ రెస్పెక్ట్ టు కమ్యూనికేషన్, అది మనం ఏంటంటే ట్యూబర్క్యులోసిస్లో కూడా ఇంప్లిమెంట్ చేసి సో పీపుల్కి మనం అయితే కనుక ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ చేయాలి అంటూ మనకి కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ మనకి చెప్తున్నారండి. సో ఓవరాల్గా ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది ఇచ్చి ఏ విధంగా చేయాలి, ఈక్విటబుల్ టీబీ ప్రోగ్రామ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ ఆర్టికల్లో మనకి హైలైట్ చేశారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, సిటిజన్స్ ఆర్ లూజింగ్ ద ట్రస్ట్ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియరీ, సేస్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ. సో మన యొక్క ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక ఎన్వి రమణ మనకైతే కనుక మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే కనుక, సిటిజన్స్ ఆర్ స్లోలీ లూజింగ్ ద ట్రస్ట్ ఆన్ దట్ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియరీ మీద నమ్మకం కోల్పోతున్నారు. ఇట్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద మల్టిపుల్ రీజన్స్, అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద డిలేస్ అవ్వనివ్వండి, లేకపోతే కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అవ్వనివ్వండి, ఇవన్నీ రకరకాల రీజన్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ట్రస్ట్ అనేటువంటిది కోల్పోతోంది పీపుల్లో. దాన్ని మనం ఏంటి అని అంటే కనుక ఇంప్రూవ్ చేయాలి అంటూ మనకి సో చెప్పడం జరుగుతోంది. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. The former Chief Justice of India, N.V. Ramana, stated that public trust in the judiciary is slowly eroding due to the issues like delays, pendency, and the lack of transparency. He emphasized that there is a need for reforms at the Justice Unplugged Shaping the Future of the Law Conclave, Chennai. సో రీసెంట్గా మనకి చెన్నైలో ఈ యొక్క కాన్క్లేవ్ మీటింగ్ జరిగిందండి. దట్ ఈస్ జస్టిస్ అన్ప్లగ్డ్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ లా కాన్క్లేవ్ అని చెప్పేసి అక్కడ మనకి మాట్లాడుతూ ఈ యొక్క ఇండియన్ జ్యుడిషియరీ మీద ప్రజలలో నమ్మకం తగ్గిపోతుంది. ఎందుకంటే అంటే రీజన్స్ కొని చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్స్ వచ్చేసి డిలే అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెండెన్సీ. మెనీ కేసెస్ remained unresolved for years, thereby causing the frustration. సో ఈ రోజున బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ మనం తీసుకుంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ కేసెస్ మనకి మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ జ్యుడిషియరీలో అట్ ద సుప్రీం కోర్ట్ లెవెల్లోనూ, నెక్స్ట్ వచ్చేసి హైకోర్ట్స్ లెవెల్లోనూ, ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో, ఇంకా లోవర్ జ్యుడిషియరీలో కూడా ల్యాక్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయండి. సో అంటే ఒకళ్ళ కేసు ఏదైనా వచ్చింది అని అంటే తిరిగి మళ్ళీ ఆ కేసు మళ్ళీ వాళ్ళకి వాయిదా రావాలి అని అంటే ఇట్ ఈస్ టేకింగ్ ఇయర్స్ ఆఫ్ టైమ్ టుగెదర్. చాలామంది ఏంటంటే కొన్ని క్రిమినల్ కేసెస్లో అండర్ ట్రయల్స్గానే మనకి ఈవెన్ జైల్స్లోనే మనకైతే కనుక మగ్గిపోతున్నారు. ఇలాంటి రకరకాల రీజన్స్ వల్ల మన యొక్క ఇండియన్ జ్యుడిషియరీ మీద నమ్మకం అనేటువంటిది ప్రజలలో తగ్గిపోతుంది అంటూ మనకి చెప్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఇష్యూ. So legal procedures and language barriers are making it difficult for common citizens to understand the proceedings. ఇప్పుడు ఈ రోజున లీగల్ ప్రొసీడింగ్స్ అవి కూడా మనకు అర్థం కావాలి అని అంటే ఏ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు ఏంటి అనేటువంటిది,
లేకపోతే లాంగ్వేజ్ బ్యారియర్స్ వల్ల ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ విట్ ఈస్ కాజింగ్. నెక్స్ట్ డెఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెర్ ఈస్ నో ప్రాపర్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ ఎఫెక్టింగ్ ద ఎఫిషియన్సీ. కోర్ట్స్కి ప్రాపర్ ఫెసిలిటీస్ అనేటువంటివి లేవు అంటూ మనకి చెప్తున్నారు. అండ్ దెర్ ఆర్ లార్జ్ జుడిషియల్ వేకెన్సీస్ ఆర్ దర్. మరి ఎప్పుడైతే వేకెన్సీస్ అనేటువంటిది ఇన్ టైంలో మనం ఫిల్ చెయ్యమో అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ప్రాపర్గా మనకి పర్ఫార్మ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్లీ మనకి ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఉన్నాయి, మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అని చెప్పేసి. సో చాలా స్టేట్స్లో ఈ యొక్క స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్లో మెంబర్స్ని అఫీషియల్స్ని మనకి ఫిల్ చేయకపోవటం మూలన దెర్ ఆర్ పెండెన్సీ ఆర్టీఐ అప్లికేషన్స్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ కేసెస్ మనకి పెండింగ్లో ఉన్నాయండి. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా జుడిషియల్ వేకెన్సీస్ అనేటువంటివి ఫిల్ చేయకపోవడం వలన దెర్ ఆర్ రిమైన్ ఇట్ ఈస్ స్లోయింగ్ ద సిస్టమ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి దెర్ ఆర్ ట్రాన్స్పరెన్సీ కన్సర్న్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అండ్ ఫాల్స్ కేసెస్ అనేటువంటివి కూడా మనకైతే కనుక పెరుగుతున్నాయి. యాజ్ ఎ రిజల్ట్ స్లోలీ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. దెర్ ఆర్ రైజింగ్ నెంబర్ ఆఫ్ ద ఫాల్స్ కేసెస్ యాజ్ వెల్. ఎస్, రికమెండేషన్స్ ఏవేంటి మనకి, మన యొక్క ఇండియనైజేషన్ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ అనేది చేయాలి. అంటే మన యొక్క లాస్ని వీటిని కోర్ట్స్ని వీ హ్యావ్ టు మేక్ దెమ్ మోర్ యాక్సెసబుల్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక విచ్ షుడ్ బి అండర్స్టాండబుల్ టు ద జనరల్ పబ్లిక్. సో చాలా వరకు అందుకనే ఈవెన్ మన యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి మాట్లాడుతూ హాస్పిటల్స్కి అది వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే వైట్ కోట్ సిండ్రోమ్ అనేటువంటిది పీపుల్లో ఉంటుందో, కోట్స్ని అప్రోచ్ అయినప్పుడు కూడా ఇదే విధంగా బ్లాక్ కోట్ సిండ్రోమ్ అనేటువంటిది ఉంటుంది. తెలియనటువంటి యాంగ్జైటీ, తెలియనటువంటి ఒక భయం అనేటువంటిది ఈ రోజున మన యొక్క ఇండియన్ కోర్ట్స్ పరిస్థితి అయితే కనుక ఉంది. ఆ పర్సెప్షన్ అనేటువంటిది చేంజ్ అవ్వాలి అంటూ మనకైతే కనుక సో రీసెంట్గా మనకి స్టేట్మెంట్ చెప్పడం అయితే జరిగిందండి. సో దట్ రిఫ్లెక్ట్స్ ద ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది కండక్ట్ చేయాలి. జుడిషియల్ ప్రొసీడింగ్స్ అవి లోకల్ లాంగ్వేజెస్లో అది కండక్ట్ చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ అది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి more judges should be from the different social and economic backgrounds should be appointed. For example, so women judges గురించే మనం మాట్లాడుకుంటే కనుక సో వెరీ లెస్ నెంబర్ ఆఫ్ విమెన్ జడ్జెస్ అయితే కనుక మనకు ఉన్నారండి. హార్డ్లీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో మనం తీసుకుంటే కనుక జస్ట్ దెర్ వాజ్ ఓన్లీ సో 1 విమెన్ జడ్జ్. సో దర్ వన్ ఈజ్ గోయింగ్ టు రిటైర్ యాజ్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్సెసిబిలిటీ అనేటువంటిది పెంచాలి. రిఫార్మ్స్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ దట్ సో దట్ లిటిగెంట్స్ ఫీల్ ఇన్వాల్వ్డ్ అండ్ దే ఆర్ అవేర్ ఆఫ్ దేర్ కేస్ ప్రొసీడింగ్స్. సో చాలామంది వాళ్ళ యొక్క కేస్ రిలేటెడ్ ప్రొసీడింగ్స్ కానీ ఇది కానీ ఎక్కడ వరకు వచ్చాయి, ఏంటి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేటువంటివి ఏవి కూడా మనకి చాలామందికి తెలియదు. వాళ్ళ యొక్క సో అడ్వకేట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక అడిగేటువంటి డేర్ కూడా చాలామంది చేయరు. వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ affecting the public trust in that of the Indian judiciary? Discuss the reforms which are needed to enhance the accessibility and transparency. Moving to the next important article, India imposes anti-dumping duty on the Chinese goods for up to 5 years. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా సిమిలర్ ఆర్టికల్ మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిష్ అయిందండి. అక్కడ మనకి ఏంటంటే సేఫ్ గార్డ్ డ్యూటీ గురించి మనకైతే కనుక మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి యాంటీ డంపింగ్ డ్యూటీ అని పిలుస్తారనమాట. ఈ యొక్క యాంటీ డంపింగ్ డ్యూటీ అనేటువంటి దాన్ని చైనీస్ గూడ్స్ మీద 5 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ చైనీస్ గూడ్స్ మీద మనకి ఏంటంటే కనుక సో 5 ఇయర్స్ పాటు ఈ యొక్క యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇంపోజ్ చేయబడటం జరుగుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు, యాంటీ డంపింగ్ డ్యూటీ. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేఫ్ గార్డ్ డ్యూటీ అని చెప్పేసి. సేఫ్ గార్డ్ డ్యూటీ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఏదైనా ఒక పర్టికులర్ కంట్రీ డంపింగ్ ప్రాక్టీసెస్ చేస్తారనమాట. డంపింగ్ ప్రాక్టీసెస్ అంటే డెడ్ చీప్ ప్రైజెస్కి వాళ్ళ యొక్క డొమెస్టిక్ మార్కెట్లో సేల్ చేసేటువంటి ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్కి అవతల కంట్రీలో మనకి బల్క్గా మనకి ఏంటి అంటే కనుక డంప్ చేసేస్తూ ఉంటారు ఆ గూడ్స్ అన్నిటినీ కూడా. ఎందుకని? అవతల కంట్రీ యొక్క మార్కెట్ని కంప్లీట్లీ డిస్టర్బ్ చేయడం గురించి, కొలాప్స్ చేయడం గురించి మనకైతే కనుక చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎప్పుడైతే అంత బల్క్గా
అంత చీప్ లెవెల్లో మనకి ఆ ప్రొడక్ట్స్ అనేటువంటి వచ్చేయడం వల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏమైపోతుంది, ఇక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దాట్ మనకి ఇది ఒక రకమైన ట్యాక్స్ లాగా మనకి ఇంపోజ్ చేస్తారు. దాన్ని మనకి యాంటీ డంపింగ్ డ్యూటీ అంటారు. అంటే ఎప్పుడైతే మనకి ఆ పలానా గూడ్స్ మన కంట్రీలోకి ఇంపోర్ట్ అవుతుంటాయో వాటి మీద మనం ఏంటంటే ఈ ట్యాక్స్ అనేది విధించి వాటి యొక్క ప్రైజెస్ని కూడా మనం పెంచుతాం. సో దానివల్ల ఏమవుతుంది, మార్కెట్లోకి వచ్చేసరికి కాంపిటేటివ్ ప్రైజెస్గా ఉంటాయి, మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటిది దెబ్బతిందు. ఇప్పుడు ఇదే యాంటీ డంపింగ్ డ్యూటీని మనకి ఏంటంటే చైనీస్ గూడ్స్ మీద మనకి ఫర్ ద అరౌండ్ 5 years పాటు మనకైతే కనుక ఇంపోజ్ చేస్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ మనకి కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అండి. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక మనకి ఇప్పుడు కొన్ని దేశాలు ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇస్తారు. ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఎందుకని, ఇంకా అవతల కంట్రీకి మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ ఎక్స్పోర్టర్స్కి వాళ్ళకి ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ అది ఇవ్వటం వల్ల అక్కడ కూడా మనకి తక్కువ ప్రైజెస్కే మనకి ఈ గూడ్స్ అనేటువంటివి చీప్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అలాంటి గూడ్స్ మీదన మనకి ఏంటంటే ఈ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అనేది మనకి ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి సేఫ్ గార్డ్ డ్యూటీ. సేఫ్ గార్డ్ డ్యూటీ అంటే ఎప్పుడైనా సరే సడన్ ఇంపోర్ట్స్ పెరిగినప్పుడు, సడన్ ఇంపోర్ట్ సర్జ్ అంటే ఒక్కసారిగా సడన్గా ఇంపోర్ట్స్ అనేటువంటివి ఒక్కసారిగా పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు కూడా మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటిది దెబ్బతింటుంది కదా. అలాంటప్పుడు మనకి ఇంపోజ్ చేసేటువంటిది సేఫ్ గార్డ్ డ్యూటీ. సో ద సడన్ ఇంపోర్ట్ సర్జ్ వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ చేయడం గురించి మనం విధించేటువంటి డ్యూటీ సేఫ్ గార్డ్ డ్యూటీ. సో వీ హ్యావ్ యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేఫ్ గార్డ్ డ్యూటీ. యాంటీ డంపింగ్ డ్యూటీ జనరల్లీ ఒక పర్టికులర్ కంట్రీ ఎక్స్క్లూజివ్గా మనకి చేస్తూ ఉంటుంది, ఒక అవతల కంట్రీని టార్గెట్ చేస్తూ. ఎగ్జాంపుల్ చైనా. సో చైనా మనకి ఏంటంటే ఇప్పుడు ఇండియాని టార్గెట్ చేస్తూ ఈ విధమైనటువంటి 5 different గూడ్స్ని డంప్ చేస్తుందన్నమాట. దాని వలన ఆ కేటగిరీస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన కంట్రీలో డొమెస్టిక్గా మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి. రెండవది కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. థర్డ్ వన్ వచ్చేసి సేఫ్ గార్డ్ డ్యూటీ. దిస్ ఇస్ ఏ టెంపరరీ మెజర్, అంటే సడన్ ఇంపోర్ట్ సర్జ్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం గురించి, ప్రైజెస్ని స్టెబిలైజ్ చేయడం గురించి ఈ యొక్క సేఫ్ గార్డ్ డ్యూటీ అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేస్తారు. కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండర్లో మనకి ఏంటంటే సో దట్ దేర్ షుడ్ నాట్ బీ ఎనీ సచ్ డ్యూటీస్ అనేటువంటిది ఇంపోజ్ చేయకూడదు, దేర్ షుడ్ నాట్ బీ ఎనీ డిస్క్రిమినేటరీగా మనకి ఇంపోజ్ చేయకూడదు అంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్తుంది. కానీ మరి ఈ డ్యూటీస్ అనేటువంటివి ఎగ్జంప్షన్స్ లాంటివి, యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ, ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అంటారు. లేకపోతే వీటిని మనకి ఏంటంటే కనుక ఆ పలానా గవర్నమెంట్స్ మనకి ఇప్పుడు ఏమవుతోంది, మనం ఇప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీ ఇంపోజ్ చేసామనుకోండి, చైనా వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కంప్లైంట్ చేస్తారు. ఏమని, ఇలా మా మీదన ఈ విధంగా డిస్క్రిమినేట్లీ ఈ యొక్క డ్యూటీస్ అవి ఇంపోజ్ చేస్తున్నారు అంటూ కంప్లైంట్ చేస్తారు. సో దాన్ని మనం కౌంటర్ చేయాలి అని అంటే ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు గివ్ ద రీజన్ టు దట్ ఆఫ్ ద WTO సేయింగ్ దట్ మా కంట్రీలో ఈ విధంగా మా డొమెస్టిక్ ఇండస్ట్రీని ఇంపాక్ట్ చేయడం గురించి, డిస్టార్ట్ చేయడం గురించి గూడ్స్ని డంప్ చేస్తున్నారు అంటూ మనకైతే కనుక మనము మన యొక్క జెన్యూన్ ఇంట్రెస్ట్ని, మా యొక్క ఇంజురీ జరిగింది అంటూ మనం ఏంటి అని అంటే కనుక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి. అందుకని మేము ఈ డ్యూటీస్ అనేది ఇంపోజ్ చేసాము అని. అండ్ ఈ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఎవరు క్యారీ అవుట్ చేస్తారు అని అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనేటువంటి బాడీ ఉందండి మనకి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. సో వీళ్ళు మనకి ఏంటంటే ఆ యొక్క ఇన్వెస్టిగేషన్స్ అవి క్యారీ అవుట్ చేయడం గురించి, వేటి గురించి, సేఫ్ గార్డ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, వీటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా వీళ్ళు క్యారీ అవుట్ చేసి అప్పుడు రికమెండ్ చేస్తారనమాట. ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండర్లో అటాచ్డ్ ఆఫీస్ అండి. వీళ్ళు ఎవరికి రికమెండ్ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి రికమెండ్ చేస్తే వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు, అంటే ఎంత మనము యాంటీ డంపింగ్ డ్యూటీ ఇంపోజ్ చేయాలి అంటూ ఫైనల్ కాల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు మనకి తీసుకోవడం జరుగుతుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ రికమెండ్ చేస్తారనమాట మనకి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ రికమెండ్ చేస్తారు. క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్స్ రీడ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. India has recently imposed the anti-dumping duties, weight మీద on 5 Chinese products to protect our domestic industries from the unfairly low priced imports.
They will remain in effect up to for around 5 years based upon the recommendations from ఇందాక చెప్పాను కదా ఈ బాడీ గురించి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. వీళ్ళు రికమెండ్ చేస్తారు, వీళ్ళ యొక్క రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకుని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. ఇక్కడ మనకి ఏమేం ప్రొడక్ట్స్ మెన్షన్ మనకి ఇది అయ్యాయి అనేటువంటివి ఎఫెక్ట్ అయ్యాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ ఫెరైట్ కోర్సు, వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్, అల్యూమినియం ఫాయిల్స్, ఇవి మనకి ఏంటి అని అంటే కనుక ఎఫెక్ట్ అయినటువంటి ప్రొడక్ట్స్ అండి. పాలివినైల్ క్లోరైడ్, పేస్ట్ రెసిన్, ఇవన్నీ కూడా మనకి వాటి ఎంతెంత ఎఫెక్ట్ అయ్యాయి అనేటువంటివి మనం ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ద అండర్లయింగ్ కాన్సెప్ట్ మనకు తెలియాలి. యాంటీ డంపింగ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అంటే ఏంటి, ప్రతిదీ ఎప్పుడెప్పుడు ఇంపోజ్ చేస్తారు, ఎవరు రికమెండ్ చేస్తారు, ఎవరు ఫైనల్ చేస్తారు, ఒకవేళ ఇవి ఇంపోజ్ చేయటం వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, లేకపోతే ఇంపోజ్ చేయకపోతే మన డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు తెలియాలి. Chinese products are being exported below the normal market prices, hurting the domestic manufacturers. దీస్ డ్యూటీస్ ఏం చేస్తాయి, దే విల్ ఎన్ష్యూర్ ఫెయిర్ కాంపిటీషన్ అండ్ మన యొక్క లోకల్ బిజినెసెస్ని మనకైతే కనుక ప్రొటెక్ట్ చేస్తాయి. మన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఏం చేస్తుంది, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ దేని అండర్లోకి వస్తుందని మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ అన్ అటాచ్డ్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ కదా. ఇన్వెస్టిగేట్స్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ డంపింగ్ అండ్ సజెస్ట్ సమ్ రెమెడియల్ మెజర్స్ లైక్ టారిఫ్స్. Based on their recommendations, the CBIC, they levied the duties. Clear? Discuss the role of anti-dumping duties in protecting the domestic industries. How does the DGTR contribute to that of the India's trade policy? Can be a potential mains question andi manaki. Moving on to that of the next article. Indo-France naval exercise off the Goa focuses on anti-submarine warfare. సో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బైలాటరల్ ఎక్సర్సైజెస్ అని, లేకపోతే ట్రైలాటరల్, మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ అనేవి మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. బైలాటరల్ ఎక్సర్సైజెస్లో మనకి ఏమవుతాయి, 2 కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ కదా, అలాగా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నెక్స్ట్ ట్రైలాటరల్ ఎక్సర్సైజెస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. దెన్ మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్, ఎగ్జాంపుల్ తారంగ శక్తి అని చెప్పేసి మనకు కండక్ట్ చేశారు. మల్టిపుల్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ రీసెంట్గా గోవాలో నేవల్ ఎక్సర్సైజ్ అయితే కనుక జరిగిందండి బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ మధ్యన ఈ యొక్క గోవా ద కోస్ట్ ఆఫ్ గోవాలో మనకి యొక్క నేవల్ ఎక్సర్సైజ్ జరిగింది. దానికి సంబంధించి మన యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ చార్ల్స్ డి గాలీ ఫ్రమ్ ద ఫ్రాన్స్, ఈ రెండు మనకైతే కనుక ఈ యొక్క ఎక్సర్సైజ్ వరుణాలో మనకి పార్టిసిపేట్ అయితే చేయబడడం జరిగింది. ఇక్కడ ఫోకస్ మొత్తం ఏంటంటే సో ఎక్స్చేంజ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం ఏంటి అంటే కనుక నేర్చుకోవటము, ఇంటర్ ఆపరబిలిటీ అండ్ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ మీద ఫోకస్ అనేటువంటిది ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క ఇదని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దేర్ ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అండి మనకి తెలియాల్సినటువంటివి ఏవేంటి అనేటువంటిది లెట్స్ రైట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ డిజర్ట్ సైక్లోన్ అని చెప్పేసి న్యూస్లో ఉందండి. డిజర్ట్ సైక్లోన్. సో డిజర్ట్ సైక్లోన్ అనేటువంటి ఎక్సర్సైజ్ మనకి ఇట్ ఈస్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యన మనకి చేసినటువంటి ఎక్సర్సైజ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 అని చెప్పేసి చేసాం మనం. సైక్లోన్ 1 విచ్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజిప్ట్. సో ఈజిప్ట్ సినాయి పెనిన్సులా ఉంది కదా, ఈజిప్ట్ మనకి. దెన్ సెంట్రల్ ఏషియన్ కంట్రీ కిర్గిస్తాన్ తోటి ఒక ఎక్సర్సైజ్ చేసాం మనము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ ఖాంజర్, KHANZAR. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కిర్గిస్తాన్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో కిర్గిస్తాన్ మనకి ఏంటంటే కనుక ఎక్సర్సైజ్ ఖాంజర్ అనేటువంటి చేయడం జరిగింది. నెక్స్ట్ మన యొక్క జపాన్ తోటి ధర్మా గార్డియన్, ఇవన్నీ కూడా లాస్ట్ 1 year నుంచి న్యూస్లో ఉంటున్నటువంటి ఎక్సర్సైజెస్ అండి. లాస్ట్ టైం యూపీఎస్సీ 2024లో ఈ యొక్క ఎక్సర్సైజెస్ మీద క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అక్కడ మనకి మిత్రశక్తి గురించి అయితే కనుక అడిగారు. సో దట్స్ ద రీజన్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ధర్మా గార్డియన్ వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్ మధ్యన మనకి. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ మీన్ శక్తి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక, లేకపోతే యుద్ధ అభ్యాస్ ఈజ్ వన్ అదర్ ఎక్సర్సైజ్. యుద్ధ అభ్యాస్ is between India and as well as United States of America, India and as well as USA.
దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఎక్సర్సైజ్ డస్లిక్. సో ద డస్లిక్ 2024 అని చెప్పేసి మనకి పెర్ఫామ్ చేయబడడం జరిగింది. ఇది కూడా సెంట్రల్ ఏషియన్ కంట్రీ. సో దట్ ఈస్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ అండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఉజ్బెకిస్తాన్. India and as well as Uzbekistan. And Surya Kiran, that is India and as well as Nepal. Surya Kiran between India and as well as Nepal. So Pakistan తోటి ఎటువంటి ఎక్సర్సైజ్ మనకి లేదండి, జస్ట్ ఇట్స్ డైరెక్ట్లీ వార్ ఓన్లీ. ఎనీవే భూటాన్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ నో సచ్ ఎక్సర్సైజ్ విత్ భూటాన్ యాజ్ వెల్. భూటాన్ తోటి కూడా మనకి ఎక్సర్సైజ్ లేదు. దెన్ ఇంబెక్స్ అంటారు, ఎక్సర్సైజ్ ఇంబెక్స్ అని చెప్పేసి. ఇండియా మయన్మార్ బైలాటరల్ ఎక్సర్సైజ్. ఇండియా మయన్మార్ బైలాటరల్ ఎక్సర్సైజ్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఎక్సర్సైజ్ వరుణ. ఎక్సర్సైజ్ వరుణ ఈజ్ ఆల్సో బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్. ఎక్సర్సైజ్ మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరిగింది. సైక్లోన్ 1 అని, కాంజార్, ధర్మా గార్డియన్, యుద్ధ అభ్యాస్, డస్లిక్, సూర్య కిరణ్, డిజర్ట్ సైక్లోన్, సైక్లోన్ 1 ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనకి. ఓకే, మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. So coming to the today's question, there are couple of exercises followed by their countries and so here you are expected to identify which one is not correct. So the first one says exercise Dharma Guardian, India, Japan. Second one says Yuddha Abhyas, India, United States of America. Third one Imbex, India and as well as Myanmar. So fourth one is exercise Varuna between India and UAE. So which one is not correct? If you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it and let's meet again in the next Hindu news analysis. టీబీకి సంబంధించి మనం ఎక్స్ట్రా పాయింట్స్ అన్నీ నేను మీకు విడిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవన్నీ కూడా మీ యొక్క పీడిఎఫ్లో నేనైతే కనుక యాడ్ చేస్తాను. సో అండ్ చిన్న చిన్న కరెక్షన్స్ కూడా నేను చేశాను కదా, అవి కూడా మీకు అయితే కనుక కరెక్ట్ చేసి మీకు ఆ పీడిఎఫ్ అనేటువంటిది మన యాప్లో మీకు అప్లోడ్ చేయబడుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. Yes, thank you so much Andy. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye.